నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. మిర్రర్లో మనల్ని మనం చూస్తూ ఏదైతే మాట్లాడతామో చెప్తామో అది నిజంగా జరిగి తీరుతుందా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ రమ్య గారు. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. చిన్న డౌట్, చెప్పండి. ఇంట్రో చెప్పాను కదా, దాంట్లోనే చిన్న డౌట్. ఏదైనా మనల్ని మనం చూస్తూ మిర్రర్లో మాట్లాడతామో అది నిజంగా జరుగుతుందంటారా? డెఫినెట్గా జరుగుతుంది. మిర్రర్ అంటే రిజంబ్లెన్స్, మనల్ని మనం చూసుకోవడం. ఎలా చూసుకుంటున్నాము ఏంటి, ఎందుకంటే ఎప్పుడైతే మిర్రర్లో మనం చూస్తామో మన సోల్ అనేది, మన స్పిరిట్ ఏదైతే ఉందో అది మనం చూస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం అఫర్మేషన్స్ ఇచ్చుకుంటామో, ఏదైతే సెల్ఫ్ టాక్ చేసుకుంటామో అది మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ చేపిస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎలా చేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే మిర్రర్ టెక్నిక్లో మనం చెప్దాం. ఎలా చేసుకోవాలంటే, మార్నింగ్ వెళ్ళిన వెంటనే బ్రష్ చేసుకుంటారు కదా. ఎస్, ఎప్పుడైతే మనం బ్రష్ చేసుకున్న తర్వాత మనము ఆ మిర్రర్ ముందర ఉంటాం, రైట్? ఇలా మిర్రర్ ఉంటుంది. సో మనం బ్రష్ చేసేసుకున్నాక ఏం చేయాలంటే జస్ట్ హై ఫైవ్ ఇవ్వండి మిర్రర్కి. అంటే ఆ లోపల ఉన్న మన మనిషికి జస్ట్ హై ఫైవ్ ఇవ్వండి. యు ఫీల్ వెరీ డిఫరెంట్. మన బ్రెయిన్ వెంటనే యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ ఏదో మనము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తున్నాం, అంటే శబాష్ అని చెప్తున్నాం, మనమే శబాష్ చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే ఐఎమ్ వర్తీ అని ఎప్పుడైతే మీరు ఆ వర్డ్స్ అనేవి మిర్రర్లో కానీ చెప్పగలిగితే, ఐ డిజర్వ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ వెల్తీ అని ఎప్పుడైతే అఫర్మేషన్స్ చేసుకుంటారో ఆ మైండ్ అనేది యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. ఎస్, మన గురించి ఎప్పుడు కూడా బ్రూస్లీ కూడా ఎప్పుడు చెప్తారు, మన గురించి జస్ట్ ఊరికే జోకులు కూడా చేయకూడదు, జోక్స్ కూడా వేసుకోకూడదు మనం. ఎందుకంటే ప్రతిదీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ వింటూ ఉంటుంది. మన గురించి మనము ఒక హై స్టాండర్డ్ లో ఊహించుకోకపోతే, ఒక హైలో మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఎవరికి వాళ్ళు చులకనగా మాట్లాడుకోవద్దు, వాళ్ళ గురించి వాళ్ళు. ఎస్, మీకు ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, జస్ట్ ఇది వాటర్ ఉంది అండ్ జస్ట్ ఒక డ్రింక్ అనుకోండి. ఓకే, ఎప్పుడైతే మనము ఇది స్క్వీజ్ చేస్తామో, మన బాటిల్లో ఉన్న వాటర్ని మనం ఇట్లా జస్ట్ స్క్వీజ్ చేస్తే ఏమొస్తుంది? పైకి వస్తున్నాయి వాటర్ వస్తుంది. ఈ లోపల ఏముంది? మన గురించి మనం ఏదైతే అనుకుంటున్నామో స్క్వీజ్ చేస్తే అది ఏదైనా లవ్ కానీ అనుకోండి, లవ్ అయితే స్క్వీజ్ చేస్తే లవ్ వస్తుంది, రైట్? అదే మన లోపల ఒక నెగిటివ్ థాట్స్ ఉన్నాయనుకోండి, స్క్వీజ్ చేస్తే, రైట్? స్క్వీజ్ చేస్తే ఏమొస్తుంది? నెగిటివ్ థాట్స్ వస్తుంది. ఇక్కడ మీ గురించి మీరు ఏదైతే మాట్లాడతారో అది బయటకు వస్తుంది. ఇన్నర్ వరల్డ్, మన ఇన్నర్ వరల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్నర్ వరల్డ్లో మనం ఏమేస్తున్నాం? ఒక పూల మొక్క వేస్తే, నేను ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, పూల మొక్కలు వేస్తే బయట పూలు కనిపిస్తాయి. అలాగే మనం ఎంత పాజిటివ్గా మన గురించి పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు పాజిటివ్నెస్ అనేది వస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు నెగిటివ్ గురించి ఆలోచించారనుకో, నెగిటివ్ సెన్స్ వస్తుంది. అంటే అది నేను చేయలేను, నా వల్ల కాదు, ఏదైనా కానీ ఐఎమ్ వర్తీ, ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్తీ, ఎప్పుడైతే ఐ డిజర్వ్ అనేది ఎప్పుడైతే మీరు అఫర్మేషన్స్ చేసుకుంటారో, మీ సెల్ఫ్ టాక్లో, మీ మిర్రర్ టెక్నిక్లో, ఏదైతే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీ మిర్రర్లో చూస్తూ ఐఎమ్ వర్తీ, ఐఎమ్ రిచ్, ఐ డిజర్వ్, ఐఎమ్ వెరీ హెల్తీ ఎప్పుడైతే మీరు చెప్పుకోగలుగుతారో అదనేది ఇన్నర్, మన సబ్ కాన్షియస్ మైండ్ వింటుంది. అదే ఊరికే మనము మన నెగిటివ్ ఏదైతే ఇచ్చుకుంటామో అది కూడా ఇది రిజంబ్లెన్స్, అది బయటకు కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరితో మాట్లాడుతున్నా లేదంటే మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. ఒకవేళ ఎన్విరాన్మెంట్లో మీకు ఆ పాజిటివ్నెస్ కనిపించకపోయినా అది మీ లోపల ఉన్నది కనిపిస్తుంది బయటికి. కాబట్టి మన లోపల ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా బయట ఎన్విరాన్మెంట్ కానీ బయట సిచ్యువేషన్స్ అయిపోతాయి. అంటే ఎవరి గురించి వాళ్ళు పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గానే ఏ వర్క్ అయినా చెయ్యాలి. ఎస్, నెగిటివ్గా అసలు ఆలోచించొద్దు, అది జరగదు అని అనుకోవద్దు, అంతేనా? అంతే. మిర్రర్ టెక్నిక్స్లో ఇంకా ఏమైనా ఉన్నాయా దీని గురించి? మిర్రర్ టెక్నిక్స్లో చాలా ఉన్నాయి. మన గురించి మనము మన క్రియేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్లో మనం చూద్దాం. సో మనతో మనం ఎలా ఉండాలి, మన సెల్ఫ్ టాక్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్ హైఫై ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక రీసెర్చ్ చేశారు. జస్ట్ ఒక మనిషి ఎవ్రీడే 5 times ఇలాగా 5 days కానీ హైఫై కానీ మనం ఇవ్వగలిగితే బ్రెయిన్ అనేది క్యాప్చర్ చేస్తుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్. తన వే ఆఫ్ యాక్టింగ్ కానీ, స్పీక్ కానీ, తన యాటిట్యూడ్ కానీ మారిపోతుంది. జస్ట్ ట్రై చేద్దాం. మనము ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక్కసారి మీరు ట్రై చేయండి. 5 days మీరు బ్రష్ చేశాక జస్ట్ మిర్రర్ని చూసి హైఫై చేసి ఐఎమ్ వర్తీ, ఐఎమ్ రిచ్ అని ఎప్పుడైతే అంటారో మీరు చూసే విధానం కూడా మారిపోతుంది, ఉన్న సిచ్యువేషన్స్ కూడా మారిపోతుంది. ఇవన్నీ మీరు చెప్తున్నవన్నీ ప్రాక్టికల్ గా రుజువయ్యాయి? ప్రాక్టికల్ గా రీసెర్చ్ లో ఏదైతే ఉందో విత్ ప్రూఫ్స్ గా జరిగినాయి.
1,93,000 మెంబర్స్కి ఇది ఏదైతే ఉందో 18 months వాళ్ళు ప్రాక్టికల్స్ చేశారు. విత్ ఇన్ 5 daysలో ఎవరైతే మిర్రర్ టెక్నిక్ యూస్ చేశారో, ఏదైతే చెప్పానో, ఏదైతే హైఫై చెప్పానో, ఐఎమ్ వర్తీ, ఐఎమ్ రిచ్ అని ఎవరైతే చెప్పారో వాళ్ళ లైఫ్లో చేంజెస్ అవ్వడం విత్ ఇన్ 5 days తర్వాతనే స్టార్ట్ అయిపోయి. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి అందరూ, కంపల్సరీ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎలాంటి రిజల్ట్స్ చూడొచ్చు ఇది ట్రై చేయడం వల్ల? ఒక Yes. 5 days మీరు చేయమని చెప్తున్నారు, ఒక 5 సార్లు మిర్రర్ కి హైఫై ఇవ్వమని చెప్తున్నారు. దీనివల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది? ఇప్పుడు మనం సెల్ఫ్ టాక్ చేస్తున్నాం, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఏదైనా చేయగల శక్తి నా లోపల ఉందని మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎవరు సపోర్ట్ చేయాలి? మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గేమ్ ఆడుతుంటారు, రైట్? ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పర్సన్ ఉంటారు, ఒక టీం మెంబర్ ఉంటారు, గోల్ వేస్తారు, రైట్? ఆ గోల్ వేసేటప్పుడు టీం మెంబర్స్ ఎలాగా ఎంకరేజ్ చేస్తారు, కమాన్ నీకు అవుతుంది, ఎస్ కమాన్ అని చెప్పి. Yes. అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట వాళ్ళ దగ్గర నుంచి మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని మనం ఆ గోల్ అనేది సక్సెస్ఫుల్గా వేస్తాం. ఇక్కడ మనకు వేరే వాళ్ళు లేకపోయినా ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనమే అభినందించుకోవాలి. ఎస్ ఐఎమ్ స్ట్రాంగ్, ఎస్ ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెరీ హెల్తీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే మీరు ఆ మిర్రర్ టెక్నిక్లో మీ గురించి మీరు ఎప్పుడైతే చెప్పుకుంటారో లైఫ్లో అలాంటి స్టాండర్డ్సే వస్తాయి, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మెయిన్గా మనిషికి కాన్ఫిడెన్స్ అనేది Yes. మెయిన్ లాగింగ్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మన మీద మనకు నమ్మకం ఉండదు. ఎప్పుడైతే మీరు ఈ టెక్నిక్ యూస్ చేయండి, డెఫినెట్గా వాళ్ళలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఏదైనా చేయగల శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. కొందరు ఫైనాన్షియల్ గా చాలా పూర్ ఉంటారు, డీలా పడిపోతారు, మన Yes. లైఫ్ ఇంతే అని. Oh. కొందరు హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ మిర్రర్ టెక్నిక్ వల్ల యూజ్ ఉంటుందా? ఎస్ డెఫినెట్గా ఉంటుంది. Hmm. ఇప్పుడు మనం ఏదైతే మిర్రర్ టెక్నిక్లో మనం చేస్తున్నామో, హైఫై ఇచ్చి ఐఆమ్ రిచ్ అని చెప్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఐఆమ్ రిచ్ అని మనమే చెప్తున్నాం. అది ఏమవుతుందంటే డెఫినెట్గా వాళ్ళకి రిచ్ అయ్యే సిచ్యువేషన్స్, ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి. ఆ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ మారిపోతుంది. అండ్ హెల్త్ గురించి కూడా మీరు అంటున్నారు, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ హ్యాపీ. ఎస్ ఏదైతే మనం ఎప్పుడైతే చెప్తూ ఉంటామో మనకి మనం పదే చెప్తూ ఉండాలి. అప్పుడైతేనే మనకి ఆ సబ్ కాన్షియస్ లైఫ్ మైండ్కి వెళ్ళేసి ఆ మిర్రర్ టెక్నిక్లో మనల్ని మనం రిజెంబ్లెన్స్ చూడడం ద్వారా మన ఫ్యూచర్ని క్రియేట్ అవుతుంది. చాలా పెద్ద వాళ్ళైనా కూడా మిర్రర్ దగ్గర ముందు ప్రజెంటేషన్స్కి ముందు మనం మిర్రర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా యాక్ట్ చేయాలి అన్నీ కూడా వాళ్ళు మిర్రర్లో చూసుకొని తర్వాత ముందుకు వస్తారు. ఓకే, మీరు కొన్ని క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, ప్రతిరోజు చేస్తారా? ప్రతిరోజు ఉంటాయా ఈ క్లాసెస్? ప్రతిరోజు ఏ టైమింగ్స్ లో ఉంటాయి? మీ దగ్గరికి రావాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏ ఏజ్ వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? ఎలాంటి వాళ్ళు రావచ్చు? రావడం వల్ల ఉపయోగం ఏంటి? మెయిన్గా మన వర్క్షాప్స్ అనేది జూమ్లో జరుగుతుంది, ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆన్లైన్లో జరుగుతుంది. మెయిన్గా నేను చెప్పేదాన్ని వెల్త్కి సంబంధించింది, హెల్త్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, పిల్లలు ఎలాగా వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ జాబ్స్ కానీ, వేరే కెరియర్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఎమ్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్, రైట్? మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు ఏది ఫేస్ చేస్తారు, వాళ్ళకి డైరెక్షన్ ఏంటి అనేది కూడా నేను చాలా దాని గురించి, ఎందుకంటే ప్రతిదీ లోతుగా నేను తెలుసుకున్నాను. కాబట్టి అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి నేను మ్యాక్సిమం క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి. మార్నింగ్ సెషన్స్ జరుగుతుంటాయి, ఈవినింగ్ సెషన్స్, ఆఫ్లైన్ సెషన్స్ జరుగుతుంటాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆఫ్లైన్ సెషన్, ఆన్లైన్ లో ఎస్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మన టీం వాళ్ళు మనకి స్క్రోల్ అవుతుంది కదా, వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒక మనిషికి మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా అయితే వాళ్ళు సక్సెస్ బాటలో పయనిస్తారు, ఇవన్నీ మీరు మీ క్లాసెస్ ద్వారా వివరిస్తారు. ఎస్ డెఫినెట్గా. ఎన్ని రోజులు రావాల్సి ఉంటుంది క్లాసెస్ కి? ఒకసారేమో 21 days సెషన్స్ నడుస్తుంటాయి, ఇంకొకటి సెషన్స్ ఏమో 3 days, 11 days ఇలా సెషన్స్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరికి ఏ క్లాసెస్ అయితే అవసరమో ఆ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎవరినైనా సక్సెస్ బాటలో పయనించే విధంగా మీరు తీర్చిదిద్దుతారు, అంతేనా? డెఫినెట్గా. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు రమ్య గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.